అనంతపురం జిల్లా గుండ్లపల్లి గ్రామంలో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కలిసి పంపిణీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చిన పాసు పుస్తకాలపై నాయకుల ఫోటోలు ముద్రించడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని మంత్రి పయ్యావుల విమర్శించారు. ప్రజల విజ్ఞప్తి మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూరీ సర్వే పూర్తయిన గ్రామాల్లో స్పష్టమైన సమాచారంతో రాజముద్ర ముద్రించిన పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కేవలం 100 రోజుల వ్యవధిలో 3,800 కోట్ల రూపాయలతో రాయలసీమలో 300 కిలోమీటర్ల హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులు పూర్తి చేశామని చెప్పారు. గత ప్రభుత్వంలో ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు కాలయాపన చేశాడే తప్ప కాలువలలో 1 మీటర్ మట్టిని కూడా తీయలేకపోయాడని తీవ్రంగా విమర్శించారు. మంచి మామూలు పాస్పోర్ట్ కాపీ ఉన్నట్లు రాజముద్రతో ఎవడన్నా చూసినా కూడా ఇది నిజము అనేటువంటి తెలుస్తుంది. ఆ పాత పుస్తకంలో ఆయన సొంత మాస్తో మన ఆస్తో తెలియదు. రేపు పొద్దున ఆయన చట్టం చేసి నా బొమ్మలు ఉండే అవన్నీ కూడా నా ఆస్తులు అనేవి కూడా దిక్కులేదు. అది జరగకూడదు అనేటువంటిదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తేనే రద్దు చేసినాం. ఈ రోజు రైట్ తీసుకోండి, సంతోషం. ఇది ప్రజల ఆస్తి. మొదటి సంవత్సరంలోనే రాష్ట్రం మొత్తం మీద కాదని అనంతపూర్, చిత్తూరు, కర్నూలు జిల్లాలకి హంద్రీనీవా కాలువని 100 రోజుల్లో కేవలం 100 రోజుల్లోనే వెడల్పు చేశాం. 300 కిలోమీటర్ల పైన 400 కిలోమీటర్ల పైన లైనింగ్ చేశాం. 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీనికి చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్, రాయలసీమలో మీకోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం చూసినటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వాలి. మనం 4 ఏళ్లలో కాదు, 1 సంవత్సరంలో చేద్దాం, కుదిరితే 100 రోజుల్లో చేద్దామంటే ఆయన ధైర్యంగా ముందుకెళ్ళి చూద్దామన్నటువంటి మాటతో మనం ఈరోజు చేశాము అనంటే అది ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునేటువంటి ప్రయత్నం.